రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఈ మూడు ఎలిమెంట్స్ లేకుండా ఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్ అనేది పూర్తవదనమాట. అయితే ఈ మూడు ఎలిమెంట్స్లో ఈ రిజిస్టర్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఈ రిజిస్టర్ అనేది ఒక కరెంట్ లిమిటింగ్ డివైస్. సో చిన్న చిన్న ఎల్ఈడీస్ని అలాగే సిగ్నల్ స్ట్రెంత్ తగ్గడానికి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఒక ఎల్ఈడీని అయితే తీసుకొని 3.7 volts బ్యాటరీకి అయితే కనెక్ట్ చేశాను. సో మీరు చూడొచ్చు ఎల్ఈడీ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, గ్లో అవుతుంది. సో అయితే ఇదే ఎల్ఈడీని తీసుకెళ్ళి నేను 12 volts సప్లైకి కనెక్ట్ చేస్తున్నాను డైరెక్ట్గా. సో మీరు బాగా గమనించవచ్చు, ఎల్ఈడీ అనేది ఫ్లాష్ అయ్యి బర్న్ అయిపోయింది అనమాట. కొత్త ఎల్ఈడీతో ఈ పాత ఎల్ఈడీ కాలిపోయిన ఎల్ఈడీని కంపేర్ చేసినప్పుడు మీరు చూడొచ్చు బ్లాక్ అయ్యింది. సో కొత్త ఎల్ఈడీకి నేనైతే రిజిస్టర్ని కనెక్ట్ చేసి అదే 12 volts సప్లైకి అయితే మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు. సో అయితే పర్ఫెక్ట్ గ్లో అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే రిజిస్టర్ అనేది వోల్టేజ్ డ్రాప్ క్రియేట్ చేసి ఎంత కావాలో అంత వోల్టేజ్ని ఎల్ఈడీకి అయితే ఇస్తుంది అనమాట, కరెంట్ లిమిట్ చేసి. కెపాసిటర్ ఏం చేస్తుంది, ఎందుకు వాడతాం అనేది చూద్దాం. కెపాసిటర్ అనేది ఒక స్టోరేజ్ డివైస్. వాటర్ ట్యాంక్లో వాటర్ ఎలా స్టోర్ అవుతాయో ఈ కెపాసిటర్ కూడా వోల్టేజ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఎక్కడెక్కడ వాడతామంటే ఈ కెపాసిటర్ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఫిల్టర్ చేయడం కోసం, పల్స్ రేటింగ్ డీసీని ప్యూర్ డీసీగా, ఫ్లక్చువేషన్స్ తగ్గించడం కోసం అయితే యూజ్ చేస్తాం. సో అయితే ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. నేను ఒక ఎల్ఈడీని అయితే తీసుకొని సప్లైకి అయితే కనెక్ట్ చేశాను, ఎల్ఈడీ గ్లో అయింది. అయితే ఇప్పుడు నేను దానికి ఫ్లక్చువేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు బల్బ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది ఫాస్ట్గా. అయితే ఇప్పుడు అదే ఎల్ఈడీని నేను కెపాసిటర్ కనెక్ట్ చేసి తీసుకున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత సప్లై ఇవ్వగానే ఎల్ఈడీ అనేది గ్లో అవుతుంది. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫ్లక్చువేషన్స్ క్రియేట్ చేసినప్పటికీ ఎల్ఈడీ అనేది ఫాస్ట్గా ఆన్ అండ్ ఆఫ్ అయితే అవ్వట్లేదు. మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ కెపాసిటర్ అనేది ఫ్లక్చువేషన్స్ని తగ్గించేస్తుంది, కొంత వోల్టేజ్ స్టోర్ చేసుకొని. ఇండక్టర్ అనేది ఒక స్టోరేజ్ ఎలిమెంట్. కెపాసిటర్ ఎలాగైతే వోల్టేజ్ స్టోర్ చేసుకుంటుందో ఈ ఇండక్టర్ అనేది కరెంట్ అలాగే స్టోర్ చేసుకుంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో. అయితే ఇది ఎలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేసుకుందో వర్కింగ్ చూద్దాం. ఈ సర్క్యూట్లో నేను ఇక్కడ ఇండక్టర్ని అయితే ప్యారలల్గా కనెక్ట్ చేశాను. సో కరెంట్ అనేది లో రెసిస్టెన్స్ పాత్ చూస్ చేసుకుంటుంది కాబట్టి ఇండక్టర్లోకి అయితే ఫ్లో అవుతుంది. ఇండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో అయితే స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే నేను డిస్కనెక్ట్ చేస్తానో సోర్స్ అనేది, సో ఇండక్టర్లో స్టోర్ అయిన కరెంట్ అనేది లోడ్ గుండా ట్రావెల్ అయ్యి డిశ్చార్జ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఇండక్టర్ అయితే వర్క్ అవుతుంది. డయోడే లేకపోతే మన టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయ్యి ఉండేది కాదేమో. ఇన్ఫాక్ట్ ఈ డయోడ్ లేకపోతే మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఛార్జింగ్ చేయలేము. అదేవిధంగా ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్గా కన్వర్ట్ చేయలేము. కాబట్టి ఈ డయోడ్ ఎలా వర్క్ అవుతుందో అందరూ తెలుసుకోవాలి. ఈ డయోడ్ అనేది సెమీ కండక్టింగ్ మెటీరియల్తో తయారవుతుంది. అంటే ప్యూర్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ని డోపింగ్ ప్రాసెస్ ద్వారా పీ టైప్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్గా ఫామ్ చేస్తాం. ఈ పీ టైప్ మెటీరియల్లో హోల్స్ అనేవి ఉంటాయి, ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాయి. సో ఈ పీ టైప్ మెటీరియల్ కావాల్సిన ఎలక్ట్రాన్స్ ఇవ్వడం కోసం ఎన్ టైప్ మెటీరియల్ అనేది రెడీగా ఉంటుంది. ఈ రెండు మెటీరియల్స్ని శాండ్విచ్ చేయడం ద్వారా మనకు ఒక పిఎన్ జంక్షన్ అయితే ఫామ్ అవుతుంది. ఈ పిఎన్ జంక్షన్ని మన వోల్టేజ్ బ్యారియర్ అని కూడా ఉంటాయి. ఈ వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే సిలికాన్కి అయితే 0.7, జర్మనీకి అయితే 0.3 అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే దీని వర్కింగ్ చూద్దాం. బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్మినల్ని పీ టైప్ మెటీరియల్కి, నెగిటివ్ని ఎన్ టైప్ మెటీరియల్కి కనెక్ట్ చేసినప్పుడు అప్లైడ్ వోల్టేజ్ అనేది బ్యారియర్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సో డిప్లీషన్ విడ్త్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్ మెటీరియల్కి అయితే అట్రాక్ట్ అవుతాయి. దీనివల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దీన్నే మనం ఫార్వర్డ్ బయాస్ అంటాం. డయోడ్ పొలారిటీస్ చేంజ్ చేసినప్పుడు ఎలాంటి కరెంట్ ఫ్లో కాదు కాబట్టి దాన్ని రివర్స్ బయాస్. గైస్ ఈ యొక్క ట్రాన్సిస్టర్ ఎలా వర్క్ అవుతుందో తెలిస్తే కొన్ని వండర్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ కంట్రోల్ స్విచ్. సో మనం ఇంట్లో లైట్ని ఎలా ఆపరేట్ చేస్తామో మాన్యువల్ స్విచ్ ద్వారా అలాగే, కాకపోతే దీనికి ఎలక్ట్రికల్ సిగ్నల్ అప్లై చేస్తే మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది. దీనికైతే 3 టర్మినల్స్ అయితే ఉంటాయి, కలెక్టర్, బేస్, ఎమిటర్. సో కలెక్టర్ నుంచి ఎమిటర్ కరెంట్ ఫ్లో అవ్వాలంటే బేస్ కొంత సిగ్నల్ అప్లై చేస్తేనే సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. సో ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పైప్లో వాటర్ అనేది ఫ్లో అవుతున్నాయి. ఈ ఫ్లోని ఆపడం కోసం నేను గేట్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు సర్క్యూట్ని కొద్దిగా మాడిఫై చేసేసి సో 2 గేట్స్ని అయితే ఇంటర్ కనెక్ట్ చేసి ఒక స్మాల్ పైప్ అయితే కనెక్ట్ చేశాను. ఈ స్మాల్ పైప్ అనేది బిగ్ పైప్ ఉన్న గేట్ని అయితే కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. సో ఇప్పుడు నేనైతే స్మాల్ పైప్లో కొద్దిగా వాటర్ ఫ్లోని అయితే పంపించాను. సో గేట్ అయితే ఓపెన్ అవ్వలేదు. అయితే ఇప్పుడు కొద్దిగా ఫ్లోని పెంచినప్పటికీ అదే వర్క్ అవ్వలేదు. ఇప్పుడైతే ఫుల్ ప్లెడ్జ్గా వాటర్ ఎప్పుడైతే ఇస్తానో గేట్కి, సో అప్పుడు చిన్న గేట్ అనేది పెద్ద గేట్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా ఈ ట్రాన్సిస్టర్ అయితే వర్క్ అవుతుంది. ఈ రిలేస్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఒక ఇండక్టర్ అప్లికేషన్, అలాగే ఒక స్విచ్. అయితే దీనికి 3 టర్మినల్స్ అయితే ఉంటాయి, నార్మల్లీ క్లోజ్, నార్మల్లీ ఓపెన్ టర్మినల్స్. ఈ 2 టర్మినల్స్ మధ్య ఒక మూవింగ్ కాంటాక్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ రిలేలో ఉన్న కాయిల్కి మనం ఎక్స్టర్నల్ సప్లై ప్రొవైడ్ చేస్తామో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసి కాంటాక్ట్ని అట్రాక్ట్ చేసి ఒక సర్క్యూట్ని బ్రేక్ ఆర్ కనెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి మంచి మంచి ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి.